ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మాస ఫలితాల అంతర్భాగంగా ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకుందాము. ముందుగా తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, కేతు వచ్చేసి సింహరాశి, బుధ శుక్ర గురువు కర్కాటక రాశి, రవి వచ్చేసి మిథున రాశి, కుజుడు వచ్చేసి వృషభ రాశి. మనకు 4వ తేదీ సింహంలోకి శుక్రుడు వెళ్ళిపోతాడు జూలై. అలాగే 7వ తేదీ మిథునంలోకి వక్రించిన బుధుడు వెళ్ళిపోతాడు. కర్కాటకం నుంచి వక్రించి మళ్ళా మిథునం ప్రవేశం చేస్తాడు. 29వ తేదీ మళ్ళా కర్కాటకంలోకి బుధుడు వక్రత్యాగం చేసుకొని వస్తాడు. 17వ తేదీ సూర్యనారాయణుడు ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ సింహరాశి, సింహలగ్నం తీసుకున్నట్లయితే మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి సింహలగ్నం కిందికి వర్తిస్తుంది. సింహరాశి సింహలగ్నం వారికి మీ లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు. మిథున రాశిలో సంచరిస్తున్నారు 17th వరకు. తర్వాత కర్కాటకం మీకు 1000 స్థానంలోకి వస్తారు. అలాగే ఈయన మీకు లాభంలో ఉన్నంత వరకు చాలా మంచి జరుగుతుంది సింహరాశి సింహలగ్నం వారికి. అలాగే బుధునితో కూడా కలిసి ఉంటారు కాబట్టి బుధాదిత్య వ్యాపారం బాగుంటుంది. మీ రాశిలోనే సింహలగ్నం సింహరాశిలోనే కేతు ఉన్నాడు. ఆ భక్తి భావాలు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే కొంచెం మధ్య మధ్యలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. కొంచెం మీకు అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువు కూడా హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 8వ ఏంటది పంచమ అష్టమాధిపతి. అంటే సంతానకారకుడు, వివాహకారకుడు, అలాగే అష్టమం అంటే దైవభక్తి దగ్గర నుంచి, గురుత్వం దగ్గర నుంచి అనేక రకమైనటువంటి సేవలు సంస్కారాలు కలిగినటువంటి వ్యక్తిగా మీరు ఎదిగి ఆ భగవత్ కృపకు, అలాగే సామాజిక సేవకి, అలాగే ఇంట్లో పెద్దవారిని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి సేవ చేయడం, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కేతు ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి వివాహాది శుభకార్యాలలో సూర్య నమస్కారాలు చేయటం, ఆ యొక్క కుదరాలంటే సంబంధాలు, అలాగే కొంచెం ఈ యొక్క శాంతి చేసుకోవాలి. గ్రహ గాయత్రి మంత్రాలు ఉంటాయి, అందులో కేతువుకు సంబంధించిన గాయత్రి చేస్తే, అది కూడా రాహుకాలంలో చేసినట్లయితే, రోజుకు టైం రాహుకాలం ఉంటుంది, ఆ టైంలలో చేసినట్లయితే మీకు ఫాస్ట్గా ఇంకా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి సింహలగ్నం వారికి రాహు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. సప్తమ రాశిలో ఉన్నారు కాబట్టి ఇది మీ లగ్నాన్ని రాశిని చూస్తున్నారు. దీని మూలంగా మీకు అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు, నిస్సత్వ, సడన్గా మనిషికి ప్రాణానికి ఏమవుతుందో అన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. షష్టాష్టకం పట్టారు కదా, అష్టమాధిపతి ఆయుకారకుడైనటువంటి బృహస్పతి మీకు ఈయన కర్కాటకంలో ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ ఈయన ఎవరెవరితో కలిసి ఉన్నాడు, శుక్రునితో కలిసి ఉన్నాడు. శుక్రుడు సింహరాశి సింహలగ్నం వారికి 3వ ఇంటి దశమాధిపతి. ఈయన ఇచ్చే బెనిఫిట్స్ కూడాను మీకు బాగానే ఫలిస్తాయి అని చెప్పుకోవచ్చు. సింహరాశి సింహలగ్నానికి వ్యయంలో శ్రేయసౌఖ్యం ఇస్తాడు, నిద్రాభంగాలు లేకుండా చూస్తాడు, జీవిత భాగస్వామి అంటే వివాహాది కార్యక్రమాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రోత్సాహవంతమైనటువంటి జీవితం, మీకు గురువుగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీకు విద్య నేర్పించడమో, సలహాలు ఇవ్వటమో, వీని మూలంగా మీరు ఎంతో ఆనందమైన జీవితాన్ని, ఎంతో కష్టపడ్డ మీ జీవితానికి ఊరటను పొందే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సింహంలో ఉన్నటువంటి ఈ కేతువు కూడా మీకు కొంత ఆధ్యాత్మిక భావాన్ని ఎక్కువ మోటివేట్ చేసే అవకాశం ఉంది. ఆ ఆధ్యాత్మికతతో మీకు కొంచెం ఈ యొక్క బృహస్పతి ఉన్నంత ఇదిగా మనకు చాలా గొప్ప గ్రహం కాబట్టి, కొంచెం తోడు నేడుగా ఉన్నాడు కాబట్టి కేతువు కొంచెం సపోర్ట్ చేసే అవకాశం ఉంది.